చిత్తూరు గ్యాంగ్ రేప్ ఘటన కలకలం సృష్టించింది. ప్రేమ జంటను బెదిరించిన ముగ్గురు యువకులు మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు సమాచారం. ములకంబట్టు పార్క్ లో ప్రేమ జంటను తాము ఫారెస్ట్ సిబ్బంది అని చెప్పి బెదిరించిన యువకులు ఆ తర్వాత అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిసింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు చిత్తూరు తాలూకా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పుడు తీసినాం సార్ ఇప్పుడు తీసినాం సార్ రైట్. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నారాయణ అందిస్తారు. నారాయణ, ఇదే అంశపరంగా దీనికి సంబంధించి ఇప్పటికే చిత్తూరు జిల్లాలో గ్యాంగ్ రేపు తీవ్ర కలకలంగా మారింది. అంటే ఒంటరిగా ఉన్న ఒక ప్రేమ జంటను ముగ్గురు యువకులు టార్గెట్ చేసి ఆ యువతి పైన సామూహిక అత్యాచారానికి పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంటే మైనర్ బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మురకంబట్టు సమీపంలోని నగరవనంలో శనివారం ఇద్దరు అంటే ప్రేమ జంట ఆ యొక్క నగరవనంలో సేవ చేస్తున్న సమయంలో అక్కడికి ఒక ముగ్గురు యువకులు అంటే హేమంత్, కిషోర్, మహేష్ అనే ముగ్గురు యువకులు అక్కడికి వచ్చారు. అదే సమయంలో వాళ్ళు తాము ఫారెస్ట్ సిబ్బంది అని చెప్పి వాళ్ళని వారు పరిచయం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ యొక్క ఏదైతే ప్రేమ జంట ఉన్నారో అంటే ఆ మైనర్ బాలికను ఆ అబ్బాయిని ఇద్దరిని అంటే వీళ్ళు విద్యార్థులుగా భావిస్తున్నారు. అయితే వీళ్ళని ఆ యొక్క ఫోటోలు వీడియోలు తీస్తూ వాళ్ళని కొంత భయభ్రాంతులు గుర్తు చేశారు. ఆ తర్వాత మా మేడం పిలుస్తుంది మీరు రండి అని చెప్పి ఆ యొక్క అబ్బాయిని అంటే ఒక ముగ్గురులో ఒక అతను తీసుకెళ్లాడు. అదే సమయంలో ఆ మిగిలిన ఇద్దరు ఆ యొక్క అమ్మాయిని చెట్ల పొదల్లో తీసుకెళ్లి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి పెద్దగా కేకలు వేసే క్రమంలోనే ఒకరు ఆ అమ్మాయి నోరు మూసి మరొకరు అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అది ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క మూడో వ్యక్తి కూడా వచ్చి ఆ యొక్క బాలిక పైన కూడా అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఆ అమ్మాయి ఆ తర్వాత తన గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు చెప్పడం జరిగింది, కుటుంబ సభ్యులకు, బంధువులకు కూడా. ఆ తర్వాత వారు మరుసటి రోజు అంటే నిన్న మధ్యాహ్నం అదే మురకంబట్టు వద్ద ఉన్న నగరవనంలో కాపు కాసి ఆ యొక్క ముగ్గురు సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముగ్గురు కూడా పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకునే క్రమంలో ఒక అతను పారిపోవడం జరిగింది. మిగిలిన ఇద్దరిని మాత్రం దేహశుద్ధి చేసి ఆ తర్వాత వారిని చిత్తూరు వంటౌన్ పోలీసులు కూడా అప్పగించడం కూడా జరిగింది. అంటే ఎవరైతే ఈ మహేష్, కిషోర్ ఆ తర్వాత ఇంకొక అతను ఎవరైతే ఉన్నారో వీరు ముగ్గురు కూడా హేమంత్ అనే వ్యక్తి కూడా ముగ్గురు కలిసి అక్కడ నగరంలో ఎవరైతే జంటలు యొక్క సేవ చేయడానికి వస్తుంటారో ప్రేమ జంటలను వారిని టార్గెట్ చేయడం ఒక అలవాటుగా మారినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన వంటల్లో కూడా కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ బాధితురాలు ఎవరైతే ఉందో మైనర్ బాలికను ఆ యొక్క అమ్మాయి నుంచి కూడా పోలీసులు కూడా వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఆ యొక్క ఎవరైతే ఈ హేమంత్, మహేష్, కిషోర్ ఉన్నారో ఆ ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా అధికార పార్టీకి సంబంధించిన వారుగా కూడా తెలుస్తుంది. అంటే కొంత ఒత్తిళ్లు కూడా వస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వివరాలను కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తి వివరాలు చెప్పకపోయినప్పటికీ ఆ యొక్క విచారణలో ఉంది కాబట్టి ఆ విచారణ తర్వాత తెలియజేస్తామని చెప్పి కూడా డిఎస్పీ సాయినాథ్ చెప్పిన పరిస్థితి తిరిగి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. మత్తు పదార్థాల నివారణ